సాధారణంగా ఈ మడిమ అంటే మొత్తం కట్ అయిన తర్వాత దాన్ని తిరిగి అదే రకంగా ప్రాణం పోయడానికి ఎన్ని రకాల స్టేజ్‌ల్లో మీరు జేస్తారు? డ్యామేజ్ ఎలా ఉంది? తర్వాత పేషెంట్ తొందరగా వచ్చాడా? లేట్‌గా వచ్చాడా? అనే చాలా అట్లాంటి ఫ్యాక్టర్స్‌ని బట్టి చేస్తామనమాట. యూజువల్లీ గనుక చూసుకుంటే ఫస్ట్ ప్రప్రథమంగా ఇంటికి ఫౌండేషన్ ముఖ్యం. అదే విధంగా మన బాడీలో బోన్ సపోర్ట్ అనేది ముఖ్యం. సో, ఏ కేస్ అయినా గానీ ఫస్ట్ బోన్‌ని ఫిక్స్ చేసేస్తాం. హ్మ్. బోన్ ఫిక్సేషన్ వైర్ ద్వారా కావచ్చు ఆర్ ప్లేట్స్ ద్వారా కావచ్చు. ఎనీ మోడాలిటీ విచ్ ఎవర్ ఈస్ సూటబుల్ అండ్ ఫాస్టర్. సెకండ్ ఫిక్సేషన్ అయిపోయిన తర్వాత దెన్ టెండన్స్ అని, నర్వ్స్ అని ఇవన్నీ రిపేర్ చేసి ఫైనల్‌గా ఆర్టరీస్, వెయిన్స్ రిపేర్ చేస్తాం. కానీ కొన్ని సార్లు పేషెంట్ లేట్‌గా వచ్చి ఇస్కీమియా టైమ్ అంటే బాడీ బ్లడ్‌ని లేకుండా ఆ వేలు సర్వైవల్ టైమ్ అంటామనమాట. ఆ టైమ్ ఆల్మోస్ట్ అయిపోయే టైంకొస్తారు. అలాంటి క్రమంలో వాళ్ళకి ఫస్ట్ ప్రథమంగా ఆర్టరీస్ అనేది రిపేర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో, బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ ప్రెజెంటేషన్ ఎంత తొందరగా వచ్చారు, లేట్ అయిందా, ప్రెజెంటేషన్‌లో ఎలా ఉంది అనే దాన్ని బట్టి కొన్ని స్టెప్స్‌లో ఆల్టర్ చేస్తా ఉంటామనమాట.